మెరుపు కలలు మెరుపు కలలు కదులు 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 కట్లు తెంచుకొని కదులు 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 బానిస సంకెళ్ళను వదులు కాలంతల కళ్ళు తెరిచి గాలి సుందరిలో గాలిగలేమైందని ఉగ్ర జ్వాలిగలేమైందని దెబ్బ కొడితే పులి నేను ఆడదానంటుందా తొక్క తొక్కితే నాకు తనను ఆడదానంటుందా ఆపు. మేడం ఇవ్వండి మేడం. సంగీత, ఏమైంది? ఇవన్నీ ఎందుకు సర్దుతున్నారు? వస్తువులన్నీ ఇలా చిందరవందరగా పడున్నాయేంటి? అసలు ఏం జరిగింది? చెప్పు చెప్పు, ఆ చక్రి వచ్చి చేసిన అల్లరి మొత్తం చెప్పు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నారేంటి? అది అమ్మగారు, అది ఏం జరిగిందంటే చెప్పు శ్రీను, ఏం జరిగింది? ఏం లేదు మేడం, గాలి దుమారానికి వస్తువులన్నీ ఇలా పడిపోయినాయి. సర్దుతున్నాము. చిన్న మేడం గారికి హెల్ప్ చేస్తున్నాను. అదేంటి నిజం చెప్పకుండా ఇలా అబద్ధం చెప్తున్నారు? ఆ చక్రి గాడి గురించి చెప్తే సంయుక్త వెళ్ళి వాణ్ణి ఇరగదీసేది కదా. ఇప్పుడు నేను చక్రి గురించి చెప్తే అక్క వెళ్ళి అతనితో గొడవ పడుతుంది. ఇప్పుడే సంయు అక్కకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ప్రాబ్లం అవ్వకూడదు. ముందు సౌందర్య అక్క బయటకు వచ్చిన తర్వాత చక్రి గురించి ఆలోచించాలి. ఏమైంది మేడం? లాయర్తో మాట్లాడారా? ఏమన్నారు? లేదు శ్రీను, చాలా మంది లాయర్స్ని కలిసాం, కానీ అందరిది ఒక్కటే మాట, మేము ఈ కేసు తీసుకోలేము అని. అందరూ ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, ఈ సిటీలో ఇంకా చాలా మంది లాయర్స్ ఉన్నారు. అందరినీ అడుగుతాను, ఎవరో ఒక్కరైనా అక్క కేసు తీసుకోరా. అమ్మా, నీకు మా ఇంటర్ ఫ్రెండ్ సత్యదేవ్ గుర్తున్నాడా? అతను కూడా లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడని విన్నాను. అతని నెంబర్ నా దగ్గరుంది. నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అతను ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడమ్మా. చెయ్యి. మళ్ళీ ట్రై చేయమ్మా. 1 సెకండ్ అమ్మా. ఈయన ఒకరు పెద్ద మేడం గారు ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంటారు. హలో సార్, చెప్పండి. ఏంటక్కడ పరిస్థితి? లాయర్తో మాట్లాడారా? సార్, ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు.
సమిత్య మేడం గారు పెద్దమ్మ గారు చాలా మంది లాయర్తో మాట్లాడారంట, కానీ ఎవరు ఈ కేసును తీసుకోనని చెప్తున్నారంట. పాపం సమిత్య మేడంకి ఎవరో తెలిసిన ఫ్రెండ్ ఉన్నారంట, ట్రై చేస్తున్నారు. అయితే నువ్వు ఒక పని చెయ్యి. సార్ నువ్వు మీ మేడం దగ్గరికి వెళ్ళి ఆ, సార్ కానీ మేడం పక్కన పెద్దమ్మ గారు ఉన్నారు సార్. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పినట్టు జరిగేలా చూడు. ఆ, అయ్యో సార్, సార్కి ఇక్కడ పరిస్థితి అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నేను సత్యదేవిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు ఎలాగైనా అతని నెంబర్ తీసుకుని నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను. సంగీత మేడం, సంగీత మేడం, ఒకసారి ఇట్లా రాని మేడం. శ్రీను ఎందుకు పిలుస్తున్నాడు? ఇక్కడ అమ్మ ఉందని పిలుస్తున్నాడా? రాండి. మీ బావ వాసు గారు మీ అక్క గారిని ఇప్పుడే కలవాలి అంటున్నారు. ఏదో అర్జెంట్ అంట, కానీ అమ్మగారు ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ. సరే మేడం, నేను ఇంటి బయట ఉంటాను, దూరంగా తీసుకొచ్చేయండి. ఆ. ఎక్కడికి? ఎక్కడికి? అరే ఎక్కడికని అడుగుతున్నాను కదా. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? షాప్ కనుకుంటామ్మా, ఏమైనా కావాలేమో. నేను వెళ్ళి ఇప్పించి తీసుకుని వస్తాను. సరే, త్వరగా వచ్చేయండి. సార్, మేడం వాళ్ళు వస్తున్నారు సార్. సంగీత, ఎక్కడికి తీసుకెళ్తున్నావు సంగీత? అప్, నాతో ఏమైనా మాట్లాడాలా? అరే మీ బావతో మాట్లాడటానికి తీసుకొచ్చావా? ఏయ్, నేను అక్కడికి రాను. అతనితో మాట్లాడేది ఏమీ లేదు, రా. సంగీత, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? విను, నేను మాట్లాడేదేం లేదు. సంగీత, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఈయన గారితో మాట్లాడాల్సిందేం లేదు. చెప్పాను కదా సంగీత, నేను మాట్లాడాల్సింది అని చెప్తే వినాల్సింది ఏం లేదని. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా పద వెళ్దాం. సంగీత, నీకు తెలియడం లేదు. మనం ఈయన మాటలు ఎందుకు వినాలి? మనకి ఎవరి సహాయం అక్కర్లేదు. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. పద. అరే, ఏయ్, నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు? మాకున్న సమస్యల్ని మేము సాల్వ్ చేసుకోగలం. నిన్ను సహాయం చేయమని అడగడం లేదు. ఎందుకు ప్రతిసారి ఇలా టార్చర్ చేస్తున్నావు? ఆపో. చూడు, ఇప్పుడు నీతో గొడవ పడ్డానికి రాలేదు. ఒక మనిషి వచ్చి మాట్లాడతాను అన్నాడంటే ముందు వినడం నేర్చుకోవాలి. అంతేకాని ఇలా చిరుబుర్లాడితే ఇంకేం మాట్లాడతాం? మాట్లాడుకో. నిన్నెవరు మాట్లాడమన్నారు? నేను కూడా అదే చెప్తున్నాను కదా, మాట్లాడుకో అని. నేను పిచ్చి పట్టి రాలేదు. నువ్వు నాతో ఎంత గొడవ పడాలనుకున్నా నేను మాత్రం నీకు సాయం చేయడానికే వచ్చాను. ఏయ్, నువ్వెవరు నాకు సాయం చేయడానికి?
ఎలాంటి సహాయం అక్కర్లేదని చెప్తున్నాను కదా. నువ్వేమనుకున్నా నాకు మాత్రం నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నా భార్య కుటుంబం కష్టాల్లో ఉంది. అందుకోసం తను చాలా కష్టపడుతుంది. ఆ కష్టాల్లో తోడుగా ఉండడం నా బాధ్యత. ఏంటి భార్య? భార్య ఏంటి భార్య? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నేను నీ భార్యను అయిపోతాను అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు గంగిరెద్దులా తలాడిస్తాను అనుకుంటున్నావా? నేను నీ భార్యనని నువ్వే ధైర్యంతో మాట్లాడుతున్నావు? నేను ఇంతకు ముందు కూడా చాలా క్లియర్గా చెప్పాను. నువ్వు ఆలోచన లేకుండా తొందరపడి తాళి కట్టావు. అలా కట్టినంత మాత్రాన నేను నీ భార్య నాయిపోను. అది గుర్తుంచుకో. ఇంకొకసారి భార్య గిర్య అన్నావంటే బాగా చెప్తున్నా. మేడం, నేను నీ పర్మిషన్ లేకుండా తాళి కట్టాను అన్న కోపంలో ఉండడం వలన మన పెళ్లి జరిగిందని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి చూస్తే నీకే అర్థమవుతుంది నీ మనసులో నా మీద ఎంత ప్రేముందో. నా మనసులో నీ మీద ప్రేమ ఉందని నేను నీకు చెప్పానా? అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ మీద నాకు ప్రేమ ఉండడం ఏంటి? నీ పిచ్చి కాకపోతే. నువ్వు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే చాలు, నీకే అర్థమవుతుంది. అయినా నా మీద నీకున్నది ప్రేమ, కానీ దాన్ని బయటికి రానివ్వకుండా కోపం అనే ఎమోషన్తో కవర్ చేస్తున్నావు. నేను దేన్ని కవర్ చేసుకోవాల్సిన పని లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. తెలుసని నువ్వనుకుంటే సరిపోదు. నా గురించి నేను అనుకోకపోతే ఇంకెవరు అనుకుంటారు? సార్, సంగీత మేడం గారు ఏమంటున్నారంటే, మీకు దండం పెడతాను ఆపండి, ఇప్పుడు గొడవ పడి టైం వేస్ట్ చేసుకోకండి, మనం ఎందుకు వచ్చామో ఒక నిమిషం మాట్లాడుకుంటే సరిపోతుంది అంటున్నారు. నాకు అర్థమైంది. మీ అక్క గొడవకి గ్యాప్ ఇస్తే అలాగే చెప్తాను. అందుకోసమే కదా వచ్చింది.
విమలమ్మ గారు, విమలమ్మ గారు, అమ్మా విమలమ్మ గారు. పంతులు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి లోపలికి. పర్లేదమ్మా, నేను వెళ్ళాలి. మీ అత్తయ్య గారు ఈ లెటర్ని మీకు అందించమన్నారమ్మా. అత్తయ్య గారు మిమ్మల్ని కలిశారా? ఇంటికి రాకుండా ఇది మీకిచ్చి పంపించారా? సంయుక్త వాసుల్ని ఒక్కటి చేయడమే పరిష్కారం, లేదంటే అంతా నాశనమే. ఇది మీకు ఎక్కడిచ్చారు? ఎప్పుడిచ్చారు? ఉదయాన్నే మా గుడికి వచ్చారమ్మా. వచ్చి మీకిమ్మన్నారు. తనకేదో ముఖ్యమైన పనుందట, తను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్పమన్నారు. అత్తయ్య తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంది. అమ్మా, మీకింకొక విషయం గుర్తు చేయమన్నారమ్మా. ఏంటండి అది? మీ కొడుకు కోడలి 16 రోజుల పండగ దగ్గరకొస్తోంది. దానికి ఏర్పాట్లు చెయ్యాలి కదా, దాని గురించి కూడా మాట్లాడమన్నారమ్మా. ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో 16 రోజుల పండగంటే కానీ ఎలాగైనా జరిపించాలి. జరిపిస్తేనే రాబోయే ప్రమాదాలను అడ్డుకోవచ్చు. ఆ 16 రోజుల పండగ గురించి నేనొచ్చి మాట్లాడతాను పంతులు గారు. అలాగేనమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. నమస్కారం అమ్మా. ముంచుకొస్తున్న ప్రమాదం, జరిపించాల్సిన 16 రోజుల పండగ, వరుసగా జరుగుతున్న సంఘటనలు, ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆలోచిస్తుంటేనే తల పట్టేస్తోంది. సరే, ఏం చెప్తాడో చెప్పమని చెప్పు. మనం ఈ కేసులో ముందుకు వెళ్ళాలన్నా లేదా సౌందర్యకి బెయిల్ తీసుకురావాలన్నా మనకిప్పుడు ఒక లాయర్ కావాలి. ఓ అవునా? బెయిల్ తీసుకురావాలంటే లాయర్ కావాలా? మాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదనుకున్నావా? మేం కూడా లాయర్స్ ని కలుస్తున్నాం, వాళ్ళు సలహాలు తీసుకుంటున్నాం. నువ్వు ఇప్పుడొచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకు ప్లీజ్. అవునవును, నాకన్నీ తెలుసు. మీరెవరెవరు ఎంతమంది లాయర్స్ని కలిశారో వాళ్ళేమన్నారో నాకన్నీ తెలుసు. ఎవరో నలుగురు లాయర్లు మా కేసు తీసుకోమన్నంత మాత్రాన ఆ కేసుని వదిలిపెట్టి మా అక్కకి శిక్ష పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే మనకి పనిచేసే లాయరు యంగ్ అండ్ డైనమిక్ లాయర్ని మాట్లాడాను. మనం అతన్ని కలిసి సౌందర్య కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే ఇక మొత్తం లీగల్ సైడ్ తనే చూసుకుంటాడు. నువ్వు మాట్లాడిన లాయర్ మాకేం అక్కర్లేదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ లాయర్ ఉన్నాడు, అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అతని టచ్లోకి వస్తే ఈ కేసు మన చేతిలోకి వచ్చినట్టే. సరే, మీ ఫ్రెండ్ లాయర్ టచ్లోకి వచ్చే వరకైనా నేను మాట్లాడిన అతనితో ప్రొసీడ్ అవుదాం.
చెప్పానుగా అవసరం లేదని. ఇక నువ్వు చెప్పాలనుకున్నది ఇదే అయితే ఇక మేం బయలుదేరతాం. రా సంగీత. అరే ఒకసారి నేను చెప్పే మాట విను. అదిగో నేను మాట్లాడిన లాయర్ వచ్చారు. సత్య, సంయుక్త, సత్య, సంయు, హేయ్. వై? హేయ్, సార్ 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 ఏంటి సార్ నిన్ను ఇది? తీసుకెళ్దామని మీ ఇంటికి వస్తే నన్ను కొట్టి పంపిస్తావా? సార్ నిన్ను- సార్ సార్ వదిలేయండి సార్. పోరా. సార్ అయ్యో పో. సార్ రోడ్డు మీద తప్పరా. ఏంటి సార్ ఇది? రేయ్, ఏంట్రా వదిలేయండి నీ సార్. బాధ? నా పిల్లాన్ని నేను తీసుకెళ్తుంటే నువ్వు బెటరా మధ్యలో. అమ్మా కూర్చో, కూర్చోవే, కూర్చో.